ఇప్పుడు మన కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు లక్ష్మణ్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా నివాళులు అర్పించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ వేదికగా మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి మన కుటుంబంలో ఉన్న జర్నలిస్టు సంక్షేమం కోసం వారికి ఒక ఇన్సూరెన్స్ కల్పన, ఇతర కార్యక్రమాలు, ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో ఎక్కడైనా నష్టపోయిన పరిస్థితిలో వారికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకు పోయే పరిస్థితి. మున్నూరు కాపు జర్నలిస్టులు దాదాపుగా సంఘంలో ఒక 5,000 మంది ఉండగా ఇంకొక 5,000 మంది దాకా మన కుటుంబ సభ్యులు మీడియా రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి 2 రాష్ట్రాల్లో మన కుటుంబ సభ్యులు దాదాపుగా 20,000 మంది మన కుటుంబాల నుంచి మీడియా రంగంలో ఉన్నారు. దాంట్లో ఎక్కువగా జర్నలిస్టు మిత్రులుగా మండల, డివిజన్, జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేయటమే కాకుండా టెక్నికల్ సిబ్బందిగా, అదేవిధంగా డెస్క్లో కానీ వీడియో కెమెరా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన మిత్రులు, సోదరులు బంగారాజు గారు. వారు అనేక సంస్థల్లో చేయటమే కాకుండా ప్రధానమైన సంస్థల్లో పనిచేస్తూ ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ వివిధ సంస్థల్లో విభాగానికి హెడ్గా పనిచేశారు. ఇటువంటి బంగారాజు లాంటి మిత్రులు కానీ, ఇంతకుముందు పాల్గొన్న నీలం రాంబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు కాక సుదీర్ఘమైన జర్నలిజంలో సీనియర్లుగా ఉన్నవాళ్ళు మన హైదరాబాద్ కేంద్రంగా దాదాపుగా 100 మంది ఉన్నారు. వారందరి సూచనలతో, వారందరి సహకారంతో ఈరోజు 2 రాష్ట్రాల్లో ప్రధానంగా మనకి 15,000 మంది జర్నలిస్ట్ మిత్రులు, ఇతర రంగాల్లో మీడియాకు అనుబంధంగా ఉన్న విధి నిర్వహణలో దాదాపుగా 6,000-7,000 మంది ఉంటారు. వీళ్ళంతా కూడా వివిధ సంస్థల్లో బాధ్యతల్లో ఉన్న మన పెద్దలు అందరికీ ఉద్యోగ కల్పన చేస్తూ వారందరినీ తీసుకొచ్చారు. వారి సహాయార్థం తెలంగాణలో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఎం చలపతిరావు జర్నలిస్ట్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్గా కానీ మన కుటుంబ సభ్యుల కోసం కృషి చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.